హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే మనకు ఇప్పుడు మామిడికాయల సీజన్ అయితే అయిపోతుంది కదా. అందరూ పెట్టుకొని సగం పచ్చడి కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను పెట్టుకుంటున్నాను పచ్చడి. చూడండి మామిడికాయ అదే మనకి మామిడికాయ అదే ఆవకాయ పచ్చడి అంటాం కదా. అది ఎప్పుడు నేనే అంటే నాకు ఎప్పుడు మా అమ్మ పెట్టి పంపిస్తుంది. ఈ సంవత్సరం అయితే నాకు కుదరలేదండి. నేను ఇప్పుడు కూడా పెట్టుకుందామా వద్దా అనుకుంటూ సరే బయటకు వెళ్ళి చూస్తే ఏమన్నా బాగుంటే 2 కాయలు తెచ్చుకుందా అన్నట్టు బయటకు వెళ్తే పర్లేదు పులుపు అయితే ఉన్నాయి కాయలు, అందుకే 2 కాయలే తీసుకున్నాను. అవి కేజీ ముక్కలైనవి. ఫస్ట్ కొలిచి అట్లా బొచ్చులో అంటే బేషన్లో వేసాము. అంటే ఒక 2 సంవత్సరాల నుంచి అయితే నేనే ట్రై చేస్తున్నాను పెట్టుకోవడానికి. ఇంకెప్పుడు అమ్మ మీద ఎందుకు ఆధారం, నాకు రావాలి కదా అన్నట్లు. ఈ సంవత్సరం అదిగోండి మా ఆంటీతో పెట్టిస్తున్నాను పచ్చడి. చూడండి తను పాపం పక్కా కొలతలతో నాకు కిలో ముక్కలైనవి కదా, ఎంత కారం ఎంత ఉప్పు పోయాలన్నది తనే అన్నీ కొలిచి ఒక ప్లేట్లో పోసి అట్లా చూపిస్తుంది. ఇంత పోసుకోవాలరా ఇంత పోసుకోవాలరా అని చెప్పేసి. కారం కూడా చూడండి ఎంత ఎర్రగా ఉంది అసలుకి. పాపం కళ్ళుప్పు మిక్సీ పెట్టి అన్నీ తనే చేసిందండి. నేనైతే ఒక్క పని కూడా చేయలేదు దానిలో. పాపం అన్నీ ఆవిడే మిక్సీ పట్టుకుంది. ఆఖరికి ఆవాలు ఆ మెంతులు అవి కూడా వేయించి ఆమె మిక్సీ పట్టింది. నేనైతే ఒక్క పని కూడా చేయలేదు. నేను జస్ట్ వీడియో మాత్రమే తీసాను ఆవిడ చేస్తుంటే ఎలా చేస్తుందని చెప్పేసి. చూడండి పాపం అన్నీ ఒక ప్లేట్లో పోసి కలిపింది. ఆవపిండి కూడా మొత్తం మిక్సీ ఆమె పెట్టింది. అసలుకి ఎవరైనా చేస్తారండి, మన అనుకున్న వాళ్ళే మనకి చేయటం చాలా కష్టం. తను పాపం నా కోసం చేసింది. చూడండి ఎంత బాగా అన్నీ కలిపి అన్నీ చేస్తుందో. అయితే నేను ఇవి మొత్తం మొత్తం కలిపేసిందండి. ఇక తర్వాత ఎల్లిపాయలు కూడా మొత్తం గర్భాలు తీసి నేను పక్కన పెట్టేశాను. మొత్తం మిక్సీ చేస్తుందండి అవన్నీ. చూడండి బయట వాళ్ళకి చేయడం అంటే ఎవరు చేయరు తొందరగా. అంటే మనం అడిగితే చేస్తారు, చూపిస్తారు, కానీ చేసి చూపించరు ఎవరు. ఇట్లా ఇట్లా చేసుకోమని చెప్తారే కానీ తీసుకురా మేము చేస్తామని అయితే ఎవరు చేయరు. మ్యాక్సిమం తక్కువ. ఎందుకంటే మనకు మన అమ్మలు అయితే చేసి పెడతారు కానీ బయట వాళ్ళు అంటే చేయరు. కానీ తను మా అమ్మ లాంటిదేనండి నాకైతే. చూడండి పాపం అన్నీ చేసి పెడుతుంది తను దగ్గరుండి. ఇక ఫస్ట్ అయితే ఇక ఈ ముక్కలకైతే ఆయిల్ పట్టించేసిందండి. ఆయిల్ కూడా మనకి వేరుశనగ నూనె అంటే మనకి గానిగలో పట్టించిన నూనె అనమాట. ఒరిజినల్ నూనె చాలా బాగుంటుంది ఇట్లా పచ్చళ్ళకి. అది గానిగలో తీసుకొచ్చిన నూనె అనమాట, వేరుశనగ నూనె. అట్లా ఫస్ట్ ముక్కలకైతే పట్టించిందండి. ఇక కారము ఉప్పు ఇక ఆ పౌడర్ అయితే ఉంది కదా, ఆవాలు ఆ మెంతులు మిక్సీ పెట్టింది. అదంతా అయితే ఆ పౌడరు మొత్తం మిక్సీ చేసుకుందా అదైతే దీనిలో కలుపుతుంది. అంటే ఫస్ట్ కొంచెం దీనిలో పసుపు కూడా వేసింది, అందుకే కొంచెం పచ్చగా కనిపిస్తుంది మనకు. అదిగోండి ఇప్పుడు ఆ కారం అంతా కలుపుతుంది. నాకు ఆ కారం ఎర్రగా చూసేసరికి భయం వేసిందండి, కారం ఉంటుందేమోనని. కానీ కారం అయితే లేదు, కానీ నాకు భయం వేసి కొంచెం ఆపమని చెప్పాను. పాపం ఆపింది కూడా. మామూలుగా అయితే లెక్క ప్రకారమే పోసింది. నాకు ఎందుకో భయం వేసింది ఆ కారం ఎర్రగా చూడటానికి అట్లా ఉంది, ఘాటు ఉంటుందేమోనని. కారం అయితే చప్పగానే ఉందిలే, అట్లా ఏం లేదు. పాపం చూడండి ఎంత కష్టపడి కలుపుతుందో నా కోసం పచ్చడి. ఎవరు చేయరండి ఈ రోజుల్లో, ఎవరిది వాళ్ళే స్వార్థం అనే రోజులు అయిపోయినాయి ఈరోజు. ఇంకంతా కలిపేసి డబ్బాగా పెట్టిందండి. నేను వెల్లిపాయలు వేసేది తీయలేదండి వీడియో, కానీ వెల్లిపాయలు కూడా వేసింది. ఇంకా కొన్ని నేనైతే తర్వాత మళ్ళీ కొన్ని ఎల్లిపాయలు గర్భాలు తీసి కొన్ని కొట్టి గర్భాలు కూడా వేసాను. ఇంకా అట్లా డబ్బాకైతే పెట్టేసింది. ఒక ½ కిలో నూనె కలిపింది. అంటే కిలో ముక్కలే కదా, తర్వాత చూసి నేను పోసుకుంటానన్నాను. మనకు ఆయిల్ కనుక ఏమైనా తక్కువైతే. పాప నా కోసం చాలా శ్రమ తీసుకుందండి తను. వాళ్ళ ఇంట్లోనే చేసిందండి, మా ఇంట్లో కూడా కాదు. అదిగోండి అట్లా కొన్ని నేనైతే పాయలు దంచుకున్నాను, కొన్ని అయితే గర్భాలు అలాగే దానిలో వేసాను. అదిగోండి అది ఆ రోజు సాయంత్రం, అంటే ఉదయం నేను మధ్యాహ్నం ముక్కలు కలిపాను కదా, సాయంత్రం ఒక 2 గంటల తర్వాత చూస్తే అదిగోండి ఆ నూనె మొత్తం అట్లా పైకి వచ్చేసింది. చాలా బాగా వచ్చిందండి. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో అట్లా చూస్తుంటే నాకే నోరూరిపోతుంది అనమాట. ఇక లాస్ట్గా ఫైనల్గా ఈరోజు ఉదయం అనమాట అది మొత్తం నూనె మొత్తం అయితే పైకి వచ్చేసింది. అది చూడండి ఎంత బాగుందో. అసలుకి నాకైతే నోరూరిపోతుందండి ఆ చట్నీని చూస్తుంటేనే. అన్నీ కరెక్ట్గా సమపాలల్లో బాగుందండి చట్నీ అయితే, చాలా బాగుంది. నేనైతే కొంచెం టేస్ట్ కూడా చేశాను చట్నీ, చాలా బాగుందండి. ఆయిల్ కూడా నాకు సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. పోస్తే ఎంత కొంచెం పోస్తాను అంతే. నాకైతే ఆయిల్ సరిపోతుంది, ఇంకొద్దు ఉన్నా కానీ ఆయిల్గా ఉంటుంది. కావాలి అనుకుంటే మనకు
కొంచెం మోస్తాను. మామూలుగా అయితే ఇంకా అవసరం లేదు. ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది. బాగుంది కదా. మీదైతే తినటం కూడా అయిపోయింది ఫస్ట్ టైము. మళ్ళీ సెకండ్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నేను అందరూ సెకండ్ టైం పెట్టుకునే వాళ్ళ టైంలో నేను పెట్టుకున్నానండి వెరైటీగా. నాకైతే బాగా నచ్చింది చట్నీ అయితే. నచ్చితే ఒక లైక్ చేయండి. చట్నీ మాత్రం సూపర్ అండి. అసలు చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి నాకు ఆ చట్నీ చూస్తుంటే. మామిడికాయ చట్నీ అంటేనే బా మామూలుగా ఉండదండి ఆ చట్నీ. సూపర్ అండి. బాయ్.